Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ షాక్ వేవ్ థెరపీ. అసలు ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి? ఈ షాక్ వేవ్ థెరపీకి ఐడియల్ పేషెంట్స్ ఎవరు? ఈ షాక్ వేవ్ థెరపీ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా లేవా? ఈ షాక్ వేవ్ థెరపీ సైంటిఫికల్లీ ప్రూవెనా లేదా? మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైతే మెడికేషన్స్ నాకు పెద్దగా యూజ్ అవ్వట్లేదు, నాకు అంగస్తంభన సమస్య ఉంది, అట్లాంటి వాళ్ళలో మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్‌లలో లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అనేది చాలా బ్యూటిఫుల్‌గా పనిచేస్తుంది. ఎందుకు ఈ బ్యూటిఫుల్‌గా అంటున్నా అంటే దేర్ ఆర్ కొన్ని వందలు కాదు, కొన్ని వేల సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పడానికి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలామంది అంటారు, "సార్ ఇది 1 ఇయర్ తర్వాత పనిచేయదంట కదా! 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత పనిచేయదు కదా!" సీ మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఏందంటే షాక్ వేవ్ థెరపీ వల్ల మనకి ఏమైతదంటే అంగం లోపల కొత్త రక్తాలు ఫార్మ్ అయితాయి. దీన్ని వాస్క్యులర్ నియోజెనిసిస్ అంటాం. ఈ వాస్క్యులర్ నియోజెనిసిస్ జరిగినంక కొత్త రక్తనాళాలు ఫార్మ్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ మీరు షుగర్ వల్లనో, మీకు ఉన్న బీపీ వల్లనో, స్మోకింగ్ వల్లనో ఖరాబ్ చేసుకోకుంటే ఈ రక్తనాళాలు పేటెంట్‌గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, 1 ఇయర్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ రిలవెంట్ థింగ్. ఎందుకంటే నేను చాలా మంది పేషెంట్స్ పైన మేము చూసినాము. ఎక్కడ కూడా ఏ పేషెంట్స్ కూడా మనకి లాంగ్ టర్మ్‌లో పని చేయలేదని మాత్రం పెద్దగా నేనైతే ఎక్కడ చూడలేదు. సో, షాక్ వేవ్ థెరపీకి ఎవరు ఐడియల్ పేషెంట్స్? ఎటువంటి అంగస్తంభన సమస్య ఉన్నా, లేదు నాకు అంగస్తంభన సమస్య లేదు, నాకు ఇంకా బెటర్ సెక్షువల్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్‌లీ షాక్ వేవ్ థెరపీ చేయించుకోవచ్చు. సో, దీని షాక్ వేవ్ థెరపీ అంటే ఏం చేస్తామంటే, ఇప్పుడు అంగం పైన మనం ఒక డెప్త్‌లో, అంటే ఒక 8 డెప్త్‌లో మనకి వెసెల్‌ని కొట్టినప్పుడు, అంటే ఇప్పుడు మనము నార్మల్‌గా స్కానింగ్ చేసే మెషిన్ ఉంటుందో, ఆ స్కాన్ చేసే ఫ్రీక్వెన్సీ 8-12 హెర్ట్జ్ ఉంటుంది. ఈ షాక్ వేవ్ థెరపీ ఫ్రీక్వెన్సీ 120-160 హెర్ట్జ్ ఉంటుంది. ఇది సౌండ్ ఫ్రీక్వెన్సీ. ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఒక రక్తనాళం పైన 8 డెప్త్‌లో దాన్ని హిట్ చేసినప్పుడు కొత్త రక్తనాళాలు ఫార్మ్ అయితాయి అనేది టెక్నాలజీ. మేము చేసేది ఏం లేదు. మెషిన్ డస్ ఇట్స్ జాబ్. సో, ఇది జనరల్లీ నార్మల్‌గా సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే మన బ్లడ్ లోపల వీఈజీఎఫ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. దీన్ని వాస్క్యులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ ఈ ఈ సౌండ్ వేవ్స్ వీటిని యాక్టివేట్ చేసి లోపట్ల ఎండోథీలియల్‌ని రిపేర్ చేసి ఈ కొత్త రక్తనాళాలను ఫార్మ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో, దానివల్ల ఎవరికైతే అంగస్తంభన సమస్య ఉందో, లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్ ఉన్నారో, హైపర్‌టెన్సివ్స్ ఉన్నారో, లాంగ్ స్మోకర్స్ ఉన్నారో అట్లాంటి వాళ్ళలో మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. సో, దీనికి సెషన్స్ ఉంటాయి. అంటే నార్మల్‌గా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మన ఏషియన్ ప్రోటోకాల్ ఉంది, సింగపూర్ ప్రోటోకాల్ ఉంది, చైనీస్ ప్రోటోకాల్ ఉంది. డిఫరెంట్ కంట్రీస్‌లో డిఫరెంట్ నంబర్ ఆఫ్ టైమ్స్ సెషన్స్ చేస్తారు. మన ఇండియన్ పాపులేషన్‌లో అయితే నేను నేను వాడేది మాత్రం అరౌండ్ 12 సెషన్స్ యూజ్ చేస్తాను. అంటే ఒక్క రోజులో 4 సెషన్స్ చేస్తాను. 3 డేస్‌లో 12 సెషన్స్ కంప్లీట్ చేస్తాం. ఇలా చేయడం ద్వారా పేషెంట్స్‌లో మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో, ఆహ్, ఈ ప్రోటోకాల్ నాకు చాలా బెటర్‌గా అనిపిస్తుంది. సింగపూర్‌లో 25 సెషన్స్ చేస్తారు. చైనీస్‌లో కొన్ని యూనివర్సిటీస్‌లలో 50 సెషన్స్ చేసిన ఇవి కూడా వాళ్ళ ప్రోటోకాల్స్ కూడా ఉన్నాయి. సో, మన ఇండియన్ సినారియో ప్రకారం చూసుకున్నట్టయితే సివియర్ డ్యామేజ్ లేకుండా 12 సెషన్స్ బెటర్ ఉంటది. కొంతమందిలో సివియర్ డ్యామేజ్ ఉంటది. ఫ్లో కంప్లీట్‌గా తగ్గినప్పుడు 3 మంత్స్ తర్వాత మళ్ళీ 13 సెషన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి ఇది ఆలోచన. సో, మోస్ట్ ఇంపార్టెంట్, దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏందంటే ఇది కంప్లీట్‌లీ పెయిన్‌లెస్ ప్రొసీజర్. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ ప్రొసీజర్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎటువంటి పెయిన్ లేదు. ఈ 25 ఇయర్స్‌లో మెషిన్ వచ్చి 25 ఇయర్స్ అయింది. ఇప్పటివరకు నాట్ ఈవెన్ వన్ సింగిల్ రికార్డెడ్ సైడ్ ఎఫెక్ట్ దీంట్లో లేదు కాబట్టి ఎవ్వరైనా కానీ బెటర్ సెక్స్ కావాలంటే వచ్చి షాక్ వేవ్ థెరపీ చేసుకోండి. అంటే చాలామంది ఇంకోటి అడుగుతారు, "సార్ ఎందుకు ఇంత ఎక్స్‌పెన్సివ్?" జనరల్లీ ఒక సెషన్‌కి వి చార్జ్ అరౌండ్ 9,000-10,000 డిపెండ్స్ ఆన్ ది పేషెంట్. ఎందుకు అంటే మెషిన్స్ ఆర్ ఎక్స్‌పెన్సివ్. ఇప్పుడు చాలా దగ్గరలో పిచ్చి మెషిన్స్ ఉంటాయి. నార్మల్ ఏదో మనకి ఫిజియోథెరపీ వాళ్ళు యూజ్ చేసే నార్మల్ అల్ట్రాసౌండ్ వేవ్స్ మెషిన్‌ది కూడా అల్ట్రాసోనోగ్రఫీ థెరపీ కూడా దాన్ని కూడా యూజ్ చేసి అంగంకి యూజ్ చేస్తున్నారు. సో, ఆల్వేస్ మంచి మెషిన్ చూజ్ చేసుకోండి. మంచి డాక్టర్‌ని చూజ్ చేసుకోండి. ఎటువంటి మెషిన్స్‌లో అంటే ఇప్పుడు మీరు చాలా మంది అది వాడు పిచ్చి మెషిన్ యూజ్ చేసినప్పుడు దే కెన్ చార్జ్ యూ 3,000, 5,000, 6,000, 7,000, 8,000. సో, ఆల్వేస్ మంచి మెషిన్స్ ఉన్న దగ్గరలో, అన్ని దగ్గరలో కూడా కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. ఎందుకంటే దిస్ మెషిన్స్ ఆర్ వెరీ ఎక్స్‌పెన్సివ్. అండ్ ఇవన్నీ సైంటిఫికల్లీ ప్రూవెన్ మెషిన్స్. సో, దానివల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు. ఇది పనిచేయదు అనేది మైండ్‌లోకెళ్ళి తీసేయండి. దిస్ విల్ డెఫినైట్‌లీ వర్క్. ఓన్లీ ఇదేంటంటే నా వరకు నా ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే, ఈ షాక్ థెరపీ చేసిన తర్వాత కూడా నేను ఒక లో డోస్ టడలాఫిల్ స్టార్ట్ చేస్తాను. ద రీజన్ బిహైండ్ థట్ ఈస్ ఏవైతే మన రక్తనాళాలు ఫార్మ్ అయినాయో దాన్ని కంటిన్యూస్ బ్లడ్ సప్లై ఉంచితే ఇంకా ప్రొలాంగ్డ్‌గా మంచి సెషన్, ఇంకా ప్రొలాంగ్డ్‌గా సెక్షువల్ లైఫ్ బావుంటది కాబట్టి
నా వరకు ఈ 2 ప్రోటోకాల్స్ ఫాలో అవ్వడం చాలా బెటర్‌గా ఉంటుంది. సో, ఫర్దర్‌గా మీరు షాక్ వేవ్ థెరపీ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా, వచ్చి పర్సనల్‌గా చూద్దాం అనుకున్నా గానీ, కిందున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేకపోతే నన్నొచ్చి కలవచ్చు. థాంక్ యూ సో మచ్.